నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. సింహము ధైర్యానికి సూచన. కాబట్టి సింహము మృగరాజు అని పిలువబడిందని ఇప్పుడే నేను చెప్పాను. ఈ సింహము ఏ జంతువుకి భయపడదు. పేతురు గారు వ్రాస్తూ ఈ రీతిగా చెప్పారు. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాటిని ఎదిరించుడి. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మనం నేర్చుకోవాలి.